చేసి మహాసభ నిర్వహించినాము. మళ్ళా కామారెడ్డిలో ఎక్కడైతే 42% కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసి మా కర్ణాటక ముఖ్యమంత్రి అయిన బీసీ ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్య గారితో చెప్పించి బీసీలను అవహేళన చేసిన మా 42% రిజర్వేషన్ ఇవ్వకుండా హైకోర్టులో 9th జీవో ద్వారా సుప్రీంకోర్టులో ఒక అగ్రవర్ణ అతనితోని కేసులు వేయించి మేమెంతో మాకంత కులగణన జరిగిన దాంట్లో మేము 56% 30గా మేము కులగణనలో మా లెక్క తేలింది కాబట్టి అది ఇవ్వకుండా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పిండు. జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ మాకు రిజర్వేషన్ ఇవ్వకుండా గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు వెళ్ళింది. అందులో 17%గా బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళింది. ఎందుకంటే మాకు కేంద్రం నుంచి నిధులు వస్తలేవని చెప్పి ఎలక్షన్కు ఆ సాకుతోనే ఎలక్షన్కి వెళ్ళడంతో మేము 52% గెలిచి మా సత్తా బీసీల సత్తా అంటే తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం ఎట్లా సంపాదించాలనో చట్టసభలలో 52%గా గెలిచినాము. మళ్ళా వెంటనే మున్సిపాలిటీ ఎలక్షన్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ దానికి మద్దతుగా ఇక్కడ లోపాయకారి ఒప్పందంగా దోపిడీ కులాలైన బీజేపీ పార్టీ తర్వాత వాళ్ళ ఇద్దరితోని జత కలిసిన బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరూ కలిసి మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిపిస్తే మాకు 31% రిజర్వేషన్కే పరిమితం చేసిరు బీసీలకు. అయితే మా పోరాటంతో మేము రిజర్వేషన్ ఎంత తక్కువ ఇచ్చినా కూడా మేము జనరల్ సీట్లలో అత్యధిక మెజార్టీతో గెలిచి 65% సీట్లు కైవసం చేసుకొని మా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులందరినీ కలుపుకొని బీసీలుగా 65% గెలిచినాము. మళ్ళీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అందరు కలిస్తే మేమే 85% నుంచి 90% లోపల సీట్లు కైవసం చేసుకున్నాము. ఎందుకంటే ఇంకా కొన్ని మున్సిపాలిటీలు అది రిజల్ట్ ఫైనల్ కాలే కాబట్టి చెప్తున్నాము. 85% అబో గెలిచి చూపెట్టినాం కాబట్టి మేము ఏ ఎలక్షన్ పెట్టినా మా ఐకమత్యం ఏందో ఈ ప్రజాపాలన ద్వారా మా మోసానికి మా రిజర్వేషన్ ఇవ్వకుండా కోర్టులలో ప్రెసిడెంట్ భారత రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెడితే మరియు గవర్నర్ గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నా కూడా ఎలక్షన్లు జరుపుతున్నారు. హైకోర్టులో పెండింగ్ ఉన్నా కూడా జరుపుతున్నారు. అయినా కూడా మా బీసీ సోదరులందరూ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ చైతన్యము పొంది విజయ దుందుబి మోగించి 65% సీట్లు కైవసం చేసుకొని అన్ని స్థానాల్లో మరియు మేయర్ స్థానాలలో కూడా 4 అధికార కాంగ్రెస్ పార్టీ 1 సీటు బీజేపీ మేయరు మేము అక్కడ కూడా గెలిచి మా సత్తా ఏందో చూపించినాము. ముందు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎలక్షన్ జరిగినా జరగబోయే 3 కార్పొరేషన్లో ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా ఇంకా ముందు 75% దాకా మేమెంత కులగణన తేలినామో మాకు ఆ సీట్లు 3 పార్టీలు ఇవ్వవలసిందే. గెలిచి చూపెట్టే సత్తా మా బీసీలకు వచ్చింది. ఓటు చైతన్యం వచ్చింది. ఎందుకంటే పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్ ఉన్న 9th షెడ్యూల్లో చేర్చి చట్టపరంగా ఉన్న ఓసీలు ఎంతుంటే అంత సీట్లు ఇచ్చి మిగతా అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే గెలుచుకొని రాజ్యాధికారము గత 20 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు. కాబట్టి మన పక్క రాష్ట్రం కాబట్టి మన రాష్ట్రంలో కూడా చైతన్యవంతులై బీసీలందరూ కూడా ఈ విధంగా ఓటింగ్ జరుపుతున్నందుకు వాళ్ళందరికీ కూడా శుభాభివందనాలు అభినందనలు తెలియజేస్తున్నాము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా. ఎందుకంటే ఇంత చైతన్యం వచ్చి మనము రాష్ట్రంలో ఈ చట్ట సభలలో ఈ మున్సిపాలిటీలలో మిగతా
ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా మనం ఎంతున్నామో ఆ దామాషా ప్రకారం గెలుచుకొని ముందు ముందు 3 సంవత్సరాలలో జరగబోయే డీలిమిటేషన్ మరియు జనగణనలో కులగణన ఇవన్నీ జరిగిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు బలమైన మందరం కాబట్టి మెజారిటీ పీపుల్ మేమే 90% ఉన్నాం కాబట్టి రాజ్యాధికారం బహుజన రాజ్యం ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఎగరవేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. బీసీ పొలిటికల్ ఫ్రంట్ అనేది ఏ రాజకీయ పార్టీలకు కూడా దరిదాపులకు కూడా రానియకుండా మా బహుజన రాజ్యం వచ్చేదాకా మేము పోరాటం చేస్తాము. ఎందుకంటే మొన్ననే జరిగిన మా కామ్రేడ్ ధర్మభిక్షం గారిని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా ఐకమత్యంతో పోరాటం చేస్తున్నాము. ఎందుకంటే మేమందరం కూడా ఈ తెలంగాణ రాష్ట్రం గురించి 6 నిశలు పాటుపడ్డ జయశంకర్ సార్, కొండ లక్ష్మణ్ బాపూజీ, చాకలి ఐలమ్మ ఇటువంటి మహామహులు వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రంలో మేము నిరంతరము బహుజనులకు రాజ్యాధికారం దక్కేదాకా పోరాటం చేస్తాము. బహుజన రాజ్యం ఏర్పాటు చేస్తాము. మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా మా పెద్దలు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారి మార్గదర్శకంలో మేమందరం కూడా కలిసిమెలిసి పోరాటం చేస్తున్నాం. కాబట్టి మాకు రాజ్యాధికారంలో మేమెంతున్నామో మాకంతనే వాటా కావాలి. తమిళనాడులో ఎట్లా ఓసీలకు 4-5 సీట్లు ఎట్లిస్తారో అదేవిధంగా పాలు పంచుకొని మేము రాజ్యం ఏలాలి, రాజ్యాధికారం సంపాదించాలి, బహుజన రాజ్యం ఎగరవేస్తామని మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాము. అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్ చేస్తుంది, బడుగు బలైన వర్గాలు ఈరోజు న్యాయస్థానాలలో జడ్జీలు మేమెంతున్నామో అంత వాటా కోల్జ్యం మాకు దక్కేటట్టు చూడాలని, అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిండు. కోల్జ్యం దీన్ని సవరించి జడ్జీలుగా బడుగు బలైన వర్గాలకు సరి అయిన స్థానము దామాషా ప్రకారం ఇవ్వాలని మీ ద్వారా ప్రధానమైన డిమాండ్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వైద్యము ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలైన వర్గాలకు మంచి వైద్యము అందడం లేదు. వేలాది లక్షలాది కోట్ల రూపాయల భూములు అగ్రవర్ణాల వారు ప్రభుత్వాలతోని కొన్ని సంవత్సరాల క్రితమే 30-40 సంవత్సరాల క్రితమే ఆక్రమించుకొని ఆ వైద్యం రూల్స్తోని ఆ స్థలాలను ఆక్రమించుకురు. అపోలో హాస్పిటల్ అయినా, ఏఐజీ అయినా, ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నీ కూడా మన ప్రభుత్వ భూములతో కట్టుకున్నారు. కాబట్టి ఆ నిబంధనల ప్రకారము మా బడుగు బలైన వర్గాలకు తక్కువ రేటుకు నిర్ధారణ చేసి వైద్యం చేయాలని ఆ డిమాండ్లలో ఆ చట్టంలో ఉంది. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వము మా ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఆయన గౌడ్ అంటాడు, యాదవ్ అంటాడు, మాదిగా అంటాడు, మళ్ళా ముస్లిం అంటాడు. కాబట్టి పేద ప్రజలు ఇక్కడ ఎంతో వైద్యంలో నిరాశ చెంది ఖర్చు పెట్టే స్థితిలో లేరు. కాబట్టి అగ్రవర్ణాల దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఈ వైద్యము నిబంధనల ప్రకారము ఏమి ఆ రోజు స్థలాలు ఇచ్చేటప్పుడు రాసుకున్నారో ఆ నిబంధన పాటించి బడుగు బలహీన వర్గాలకు తగిన వైద్యం చేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ప్రధానమైన డిమాండ్. మరియు ఇంకొకటి, మన చదువు విద్యాపరంగా విద్యాశాఖ మంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఉన్నారు. కాబట్టి ఈ ప్రైవేటు విద్యా సంస్థలు దోపిడీకి గురి చేస్తున్నాయి. బలహీన వర్గాల వాళ్ళను ఫీజు కట్టే పరిస్థితులు లేరు. కాబట్టి నిబంధనలు అన్నీ సవరించి కూడా నారాయణ కాలేజు, శ్రీ చైతన్య, ఇంకా ఎన్నో కాలేజీలు ఉన్నాయి, అన్ని అగ్రవర్ణాలే ఉన్నాయి. అవన్నిటిని కూడా విద్యాపరంగా ఏ రూల్స్ ఉన్నాయో ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ వేసి వాళ్లకు బడుగు బలహీన వర్గాలకు నాణ్యత గల చదువు అందిస్తారని మేము ముఖ్యమంత్రి గారిని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. మేము ఈ పని చేయాలని మేము రేవంత్ రెడ్డి గారిని
మంచి హృదయంతో పేదలకు న్యాయం చేయాలని ఇప్పుడు రాజ్యాధికారంలో మా పర్సంటేజ్ మేము ఎట్లా గెలిచినామో ఈ మూడుట్లలో కూడా బీసీ వర్గాలకు అందజేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాము. నమస్కారం.